శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 20వ రోజు పారాయణ మహాభారతం. అయితే భీష్ముడు ఇందులో సంధి జరగకపోతే ఎలా మరణిస్తారో కౌరవులు గురించి చెప్తున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, గాంగయ్య, ఎందుకయ్యా అలా మాట్లాడతావు? నా జీవితం ఈ ప్రభువుకి, ఆయన బిడ్డలకు, ఆయన మనమలకు శ్రేయస్సు కలగడం కోసమే వెచ్చిస్తున్నాను. అది గ్రహించినందువల్లనే కదా నన్ను ఇంత గౌరవ స్థానంలో ఉంచారు వీరు. అన్యాయంగా ఏమిటి ఈ మాటలు అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, ధృతరాష్ట్ర, ఈ కర్ణుడు పాండవుల్లో ఏ ఒక్కరితోనూ వేషం వాసి తోగడు, అయినా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ధైర్య సాహస సంపన్నులు అయిన పాండవులు కర్ణుడిని నిలబెట్టగలని నమ్మి వారితో వైరం పెంచుకున్నారు నీ కొడుకులు. పాండవులు ఒక్కొక్కడు ఎందరో యోధులను, ఎన్నో యుద్ధాలను పరాజితులను చేసిన విషయం మీరు ఎరుగుదురు. గోగ్రహణ వేళ అర్జునుడు ఒంటరిగా వచ్చినప్పుడు ఆ మహావీరుని కనుల ఎదుట వీని సోదరుని సంహరించినప్పుడు ఏమైంది వీని వీరత్వం? అంతకుముందు ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధన్ని బంధించినప్పుడు ఏమైంది వీని ప్రతాపం? అయినా వీరందరూ వీని మాటల మీదే నడుస్తారు, ఏం చేయగలం? అప్పుడు ద్రోణుడు అన్నాడు, మహారాజా, మీ వంశానికి ఈయన మించిన శ్రేయోభిలాషి ఎవడు? ఆయన హితబోధ మీకందరికీ శిరోధార్యం. ధర్మరాజుతో కలిసి ఉండడం మీకు మేలు. అర్జునుడు సంజయుడితో ఏం చెప్పాడో అది చెయ్యగల వీరుడు. ఈ విషయంలో కాండవ దహనం దగ్గర నుంచి గోగ్రహణం వరకు మనం ఎరుగుదు. ధనుర్బాణాలు సంధించే వారందరూ పరాక్రమ సంపన్నులేనా? అయిన పక్షంలో అర్జునుడికే విజయుడు అన్న బిరుదు ఎలా వచ్చింది? ధనుర్విద్యా విధుల్లో అర్జునుడికి ఎదురేగి నిలిచేవాడు భూమండలంలో ఎవరూ లేరు. భీష్మ ద్రోణులు చెప్పిన మాటలు విన్నట్లు ఊరుకున్న ధృతరాష్ట్రుడు, సంజయ, ఇక్కడ మన సేనాబల విశేషాలు కూడా ధర్మరాజు ఎవరి మీద విశ్వాసంతో యుద్ధానికి సన్నిధవుతున్నాడు? ఈ మాటలు విన్న సంజయునికి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఏం చెప్తే ఈ ప్రభువుకు నిజ విషయం తెలుస్తుంది అని చాలాసార్లు బాధపడి సంజయుడు, ప్రభు, ధర్మరాజు సంధి కోసమే సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాడు. వారి తండ్రి రాజ్యం వారికి ఇవ్వగలిగితే ఆయన మరో మాట చెప్పడు. అంతే తప్ప మీ బలాన్ని గురించి ఆయన ఆలోచించటమే లేదు. ఆయన ఎవరి ధైర్యంతో వస్తున్నాడని మీ సందేహం? బకాసుర, జటాసుర, హిడింబాసుర, కీచకాదులను నేలమట్టం చేసిన సమరశీలి గజబలుడు భీమసేనుడు ఉన్నాడు. అంతకంటే పాలలోచన ఎదురు నిలిచి పోరాడిన అర్జునుడు ఉన్నాడు. వారిని ధనుర్విద్యా నైపుణ్యం మీకు మరొకరు చెప్పాలా? ఆకాశమంతటి ఎత్తున్నవాడి పొడిగంత అని అడగటంలో ఉంటుంది. అర్జునుని పరాక్రమం ప్రశ్నించడం ఆకాశం అంత పొడుగున్నవాడిని, ఎత్తున్నవాడిని పొడుగంత అని అడగడం అన్నమాట. నకుల సహదేవ సాత్యకి అభిమన్యులతో ద్రౌపదేయులు, విరాట ద్రుపదులు, దృష్టద్యుమ్నుడు, కైకేయులు, ఇలా అందరినీ ఎంతకని చెప్పను. తండ్రిని మించిన తనయుడు ఘటోద్గతుడున్నాడు. వీరంతా పాండవ శ్రేయస్సు కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడడానికి సన్నిధులై ఉన్నారు. ఇందరు దేనికి? భువనాన్ని అరచేత పట్టగల వాసుదేవుడు ఒక్కటి చాలు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, నీ మాటలు నిజమే. అందరికంటే వారికి భీమసేనుడు ఉన్నాడు. వాడు ఆగ్రహించి గదాధారి నిలబడితే యముడు కారదండంతో ఎదురుపడినట్లే. ఆ పేరు తలుచుకుంటేనే నాకు రాత్రులు నిద్ర పట్టదు. చిన్నప్పటి నుంచి వాడొక్కడే నా మాట వినకుండా ఉన్నవాడు. కత్తులు, కటార్లు, గదలు, బాణాలు అనవసరం భీముడికి. అతని బాహుబలంతో శాస్త్రగణాలను చికాకుపరిచి యమపురి చేర్చగలడు. అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా ఆ భీమసేను వెంట అర్జునుడున్నాడు. వారి శక్తి సామర్థ్యాలు భీష్మద్రోణులు ఎరుగుదురు. అయినా మన దగ్గరున్న పాపానికి మన సేనలో నిలిచి పోరాడతారు, అంతే. వారికి పాండవులెంతో మనము అంతే. ఇక దుర్యోధనాదులను మందలించే శక్తి నాకు లేదు. లోభగ్రస్త హృదయుడే మందబుద్ధితో దుర్యోధనుడు ఇంతవరకు తెచ్చాడు. జోదంతా ప్రారంభమైంది వీడికి చెరుకాలం. ఆనాడు విదురుడు ఏం చెప్పాడో అదే జరుగుతోంది. దయాధర్మ సత్యవ్రత నిష్ఠలు గల ధర్మరాజుకి హాని తలపెట్టడం మంటల్లో మిడతలు దూకడం వంటిది. వారితో యుద్ధం వంశనాశన హేతువు. నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. యుద్ధం జరగకుండా
చూడ్డానికి. అప్పుడు సంజయుడు అన్నాడు, మీరు ఆ మాట మీద నిలబడితే అందరికీ మేలు. ఆనాడు వారు దేశాలు జయించి వచ్చి జూతంలో ఓడిన ఫలంగా అడవుల పాలయ్యారు. అయినా ఆ దుర్యోధనుడు గంధర్వుల చేతికి చిక్కినప్పుడు విడిపించిన వారెవరు? అటువంటి వారిని మర్యాదగా పిలిపించి వారి రాజ్యం వారికి ఇవ్వడం మంచిది అన్నారు. అప్పుడు దుర్యోధనుడు అన్నారు, మీ అందరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 13 ఏళ్ల పాటు అడవుల్లో కొండల్లో నానాయాతనలు అనుభవించిన వాళ్ళు ఈనాడు కృష్ణుని అడ్డం పెట్టుకుని పిరికి వారిని 10 మంది చేర్చుకుని యుద్ధానికి వచ్చేస్తున్నారంటే భయపడుతున్నారా? ఎంత అవివేకం! పరశురాముని వంటి జగదేక వీరిని నిలువరించిన భీష్ముల వారి ముందు నిలవగలవాడు ఎవరు? నా గురువులు ద్రోణాచార్య, కృపాచార్య ధనుర్బాణాదారులై నిలబడితే పరమశివుడు కూడా జంకుతాడు. సూర్య సమ తేజస్వి అశ్వత్థామ ఉన్నాడు. శైర్య ధైర్య వారాసి సహజ కవచ కుండల శోభితుడు కర్ణుడు ఉన్నాడు. ఆ యోధుని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరో? వారిలో ఇంకా బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవణులు ఉన్నారు. వీరంతా నా కోసం నిప్పుల్లో దూకుతారు, సముద్రంలో దూకుతారు. ఈ దశలో నేను వారు అడుగుకు మడుగులొత్తడం అనే మాట లేదు. భీముని గురించి ఏదో పెద్దగా చెప్తున్నారు. గదా యుద్ధంలో నాతో సమానుడు ముల్లోకాల్లో లేడు. నా గదాఘాతంతో వాడిని యమపురి చేరిన క్షణంలో వారికి దిక్కు లేదు. అర్జెంట్ అంటావా? కర్ణుడి దగ్గర ఇంద్రదత్తమైన శక్తి ఉంది. అందాక దేనికి? భీష్మ ద్రోణుల బాణదాటికి వాని పని సరి. ఇంకా నా సోదరులు ఉన్నారు మిగిలిన శత్రువులను కడదేర్చడానికి. ఈ విషయాలకేం కానీ సంజయ, ఆ ధర్మరాజు ఏమంటాడయ్యా అన్నాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, అయినా ఆయన సోదరులంతా యుద్ధం అంటే పెళ్లికి పెడుతున్నట్టుగా బయలుదేరుతున్నారు. ఎప్పుడెప్పుడు మా చేతుల దురద తీరేలా శత్రు సంహారం చేసే అవకాశం లభిస్తుందా అని అక్కడ యోధులు ఎదురు చూస్తున్నారు. అర్జున్ని అస్త్రశక్తి, భీముని గదాదండం వారికి కావలసినంత ఉత్సాహం కలిగించి ముందుకు దూకిస్తున్నాయి. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, సంజయ, ఇంతమంది మాగధ కైవారాలు పలుకుతున్నావే, వారి బలశక్తులు ఏమిటో కాస్త చెప్పుదు. సంజయుడు అన్నాడు, అర్జున్ని దివ్యరథం ఉంది. ఆ రథాశ్వాలు సామాన్యమైనవి కావు. పైగా ఆయన కపిధ్వజం, దేవదత్త శంఖం ఇవి చాలవా? మిగిలిన వారి రథ త్వరగా బాణాసనాల వివరాలు చెప్పాలా? ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, మన యోధులను ఎదిరించగల సాహసం వారిలో ఎవరికున్నదని వారు అనుకుంటున్నారు? సంజయుడు అన్నాడు, ప్రభు, సూక్ష్మంగా చెప్తాను. వారి వ్యూహం ఎలా ఉందంటే, భీష్ముల వారికి శిఖండి వంతు, ద్రోణాచార్యులోని దృష్టజ్యుమ్నుడు చూసుకుంటారు. భీమసేనుడు మీ బిడ్డలందరికీ ఎదురు. శకుని, సైంధవ, కర్ణ, అశ్వత్థామల అర్జున్ వంతు. అభిమన్యుడు మీ మనుమల విషయం చూస్తాడు. ధర్మరాజు సరే శల్యుని నిలబడతాడు. ఇంక మీ అభిప్రాయం తేల్చుకోండి అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, నీ మాటలు వింటూ ఉంటే నా బిడ్డలకు చేటుకాలం వస్తున్నట్టే అనిపిస్తోంది. ధర్మరాజు నాయకుడుగా, వాసుదేవుడు సహాయకంగా వస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంకేం చెప్పకు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, మీరంతా ఎందుకు భయపడిపోతున్నారో నాకు తెలియదు. వాళ్ళు మేము ఒకే వంశంలో పుట్టిన వాళ్ళం. మా విద్యకు కూడా ఒకే గురువు దగ్గర సాగింది. కలిసి మెలిసి తిరిగి పెరిగాం. అయినా వారే గెలుస్తారు, మేము ఓడిపోతాం అని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. వారు అంతటి వారు, ఇంతటి వారు అంటున్న మీరు మా గురించి ఒక్క మంచి మాట అనలేకపోతున్నారు. కానీ ఈ రాజ్యం మాకు అర్పించి వారు అడుక్కు తినాలని బ్రహ్మదేవుడు రాసి పారేశాడు. విధివ్రాత తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇంకెవరూ మాట్లాడకండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, వీడి పిచ్చివాగుడు వాగుతున్నాడు, వదిలే, ఈ మాటలు పట్టించుకోకు. ఒక్క విషయం చెప్పు, యుద్ధానికి పురికలుపుతూ అక్కడ పాండవుల ముందుకు తోస్తున్నది ఎవరు అన్నాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, ప్రభు, వారి క్రోధాగ్నికి దుష్టజ్యుమ్నుడు అనుక్షణం ఆద్యం పోసి మండిస్తూనే ఉన్నాడు. కురుసేన సముద్రానికి చెలియలు కట్టేలా నిలబడతానని అంటున్నాడు. పైగా నీవాత కనకాచలక్షయాది దైత్యులను నిర్జించిన అర్జునునికి మానవులకు లెక్కయా? ఆ వీరుడు రణరంగంలో ప్రవేశించకుండా కురుసేనలు ధర్మజుని శరణు వేయడం మంచిది అని మీ మహారాజుకు చెప్పమన్నాడు దుష్టజ్యుమ్నుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా దుర్యోధన,
మీ ఉభయుల మధ్య యుద్ధం మాకెవరికి ఇష్టం కాదు. కర్ణుడు రెచ్చగొడుతున్నాడు, శకుని దుశ్శాసనులు వంత పాడుతున్నాడు. ఈ ముగ్గురు మాటలు నీకు తీతీగా ఉంటున్నాయి అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, మీరందరూ ఏమేమో అనుకుంటున్నారు. కర్ణుడు దుశ్శాసనులు ఇద్దరూ ఉండగా నాకు మరొకరి సాయం అవసరం లేదు. వాడి సూది మోపిన నేల కూడా వాళ్ళకి ఇవ్వను. ధృతరాష్ట్రుడు అన్నాడు, నా బాధ నీ గురించి కాదు, నీ వెంబడి వచ్చే వీరి కోసం ఏడుస్తున్నాను. అగ్ని, యమ, వాయువులతో అశ్వినీ దేవతలు వారికి రక్షగా ఉన్నారు. వారికి ఒకరి తోడు అవసరం లేదు. మానవయత్నం, దైవ సహకారం రెండూ ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, మహారాజా, వారికి దేవతలు సాయపడతారంటే నేను అంగీకరింపను. రాగద్వేషాలు ఉన్నవారు దేవతలే కాదు, దైవం తోడు పడి ఉంటే ఈ క్లేశాలు వారికి సంభవించేవే కాదు. నన్ను గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. జంజామారుతాన్ని నిరోధించడం, ప్రచండాగ్ని చల్లార్చడం, రాళ్లవానను ఆపడం, నదీ జలాలను ఘనీభవింపచేసి దాని మీద చతురంగ బలాలు నడపడం, అటువంటి మంత్రశక్తులు నా దగ్గర ఉన్నాయి. నా కోపానికి గురి అయిన వారిని దేవతలు కూడా రక్షించలేరు, కానీ దేవతల ఆగ్రహానికి పాల్పడిన వారికి నేను రక్షించగలగాలి. పౌరుషం కలవాడు ఆత్మస్థుతి చేసుకోడు, కానీ అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను. అహంకారంతో చెబుతున్నాను అనుకోకండి. పాండవ, పాంచాల, యాదవ, మత్స్య దేశాల వాళ్ళందరూ చిన్న చిన్న నదులు. వాళ్ళంతా కురుసేనా సముద్రంలో మునిగిపోతారు. నామరూపాలు లేకుండా భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు ధనుర్విద్యలో ఎంతటి వారో నేను అంతటి వాడినే అన్నాడు దుర్యోధనుడు. కర్ణుడు అన్నాడు, అందరూ నన్ను గురుశ్రాపగ్రస్తుడిగా భావించి సమయానికి అస్త్రజ్ఞానం రాదనుకుంటున్నారు, కానీ మళ్ళీ ఆయన్ని ఆరాధించి శాప విమోచనం పొందాను. అంచేత శస్త్రాస్త్ర విద్యాధనుడైన నన్ను ఎదిరించి నిలబడడం అర్జునుడి తరం కాదు. పాండవులందరినీ మీ కన్నుల ఎదుటే నేల కూల్చేసి చూపిస్తాను అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, కర్ణ, కాలప్రేరితుడివై ఏదో మాట్లాడుతుంటే వినేవాళ్ళందరూ నమ్మి నన్ను నిన్ను అందలం ఎక్కిస్తారనుకోకు. నీ ఘనచెల్లాంటిదో ఎరుగని వారెవరు నాయన. రానున్న సంగ్రామంలో ఈ యోధులందరూ ఒక్కొక్కరి నేల కూలాక కౌరవులు నేలకు అవుతారు. జరగబోయేది అదే. దేవేంద్రుడు నీకు ఇచ్చిన శక్తి ఆయుధంతో వారిని ఏదో చేద్దామనుకుంటున్నావు, కానీ ఆ శక్తిని నాశనం చేయడం వాసుదేవునికి తెలియదనుకోకు. నాగాస్త్రాన్ని కూడా ఆయన వ్యర్థం చేయగలడు. ఆయన అర్జున్ కోసం ఏవైనా చేస్తాడని మర్చిపోకు. ధృతరాష్ట్ర, బంధుజనం అందరూ కలిసి ఉంటే సుఖంగా ఉంటారు, లేకుంటే ఎండుకట్టెలు అవుతారు అన్నాడు. అప్పుడు బాహ్లికుడు అన్నాడు, కుర్రాజా, దిక్కుతోచని బాటసారికి తెలిసిన వాళ్ళు సక్రమ మార్గం బోధిస్తే ఆ దారిని వెళ్ళడం వివేకుల లక్షణం అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయన, నీకు నేనెంతో ఈ బాహ్లిక భీష్ములు అంతటి వారు. ఈ ముగ్గురిని నువ్వు గౌరవభావంతో చూడాలి. మా మాట విని ధర్మరాజుతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించు అని ఎన్ని చెప్పినా వినని కొడుకును ఏమి చేయలేక, సభ్యులారా, యుద్ధాలు జరిగినప్పుడు ఓడిపోయి చేతులు విరగ్గొట్టుకున్నవారు మళ్ళీ యుద్ధానికి దిగడం విన్నారా అన్నాడు ధృతరాష్ట్రుడు. నిన్న కాక మొన్న ఉత్తర గోగ్రహణంలో ఈ దుర్యోధనుడు లేడా, కర్ణుడు లేడా? ఆ సమయంలో అక్కడ వాసుదేవుడు లేడు. ఈనాడు ఆయనతో భీమసేనుడు, నకుల సహదేవులు, వాళ్ళ పుత్రులు అందరూ కలిసి వస్తున్నారన్నాడు భీష్ముడు. కర్ణ, దుస్సాహసంతో నువ్వు పాండవులను గెలవాలని దూకుతున్నావు. నీ ధోరణి చూస్తుంటే ప్రాణం పోయే వరకు ప్రాలాపనలు మానేలేవు. ఇదంతా నీ ప్రాణమిత్రుడైన సుయోధుని చౌకే అని గుర్తించలేకపోతున్నావు అన్నాడు. కర్ణుడు అన్నాడు, కాంగేయ, ఇదే నా శపథం. నా బలపరాక్రమాలు లెక్క చేయని వారికి నా తోడ్పాటు అనవసరం. రణరంగంలో నువ్వు నేల కూలే వరకు నేను ధనుర్బాణాలు చేతపట్టను, అంతే. ఆ తర్వాతే నా శక్తిని చూపిస్తాను అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, వింటున్నారా వీని మాటలు? పాపం, ఈనాటికి వరకు ఆడి తప్పని మహానుభావుడు కర్ణుడు. తెలుసు కదా మీకందరికీ. దుర్యోధన, ఎవరెన్ని చెప్పినా నువ్వు యుద్ధం మానవు కనుక మా ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో. నేను చేయగలిగినంత చేస్తాను. ఆ తరువాత వీని పరాక్రమం చూద్దువుగాని అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, తెలుసో తెలియక మీరంతా పాండవులు గెలుపు సాధిస్తారనుకుంటున్నారు. ఇంతవరకు నేను బాహ్లిక, భీష్మ, ద్రోణాచార్యులు నమ్మి యుద్ధానికి దిగుతున్నాను అని అనుకుంటున్నారు. చివరిసారిగా చెప్తున్నాను, నేను, మా తమ్ముడు దుశ్శాసనుడు, మా కర్ణుడు చాలు.
మేం బయలుదేరి భూమండలం అంతా జయించి తిరిగి రాగలం, దానికి తిరుగులేదు. ఆ మాటలు వింటున్న ధృతరాష్ట్రుడు చింతాకాంత హృదయుడై విదురుని వైపు తిరిగి నెమ్మదిగా, వీడు కాలపాసానికి తలవంచి వెళ్తున్నాడు, నేనేం చేయగలను అన్నాడు. విదురుడు అన్నాడు, ప్రభు, వీరంతా చాలా దుర్బలు, దానికి తోడు వీరి మధ్య విభేదాలు కూడా పుట్టాయి. ఇంక చేసేదేముంది? మీరు ఆలోచించి పాండవులను పిలిచి వారి రాజ్యం వారికి ఇచ్చేయండి అన్నా. విదురుని హితవు చౌకెక్కని ధృతరాష్ట్రుడు, సంజయ, నిన్ను సాగనంపుతూ అర్జునుడు ఏమన్నాడో వినిపించు. సంజయుడు అన్నాడు, ప్రభు, అర్జునుడు నాకు బాల్య స్నేహితుడు కనుక మృదువుగా మా రాజ్యభాగం మాకు మర్యాదగా ఇవ్వకపోతే నా బాణాగ్ని శిఖల్లో వాళ్ళందరినీ నేతి బొట్ల వలె రాలుస్తానన్నాడు. స్నేహధర్మంగా నాకు సముచిత మర్యాదలు నడిపి చీనాంబరాలు ఇచ్చి పంపాడు. మీకు ఈ విషయం వివరించడానికి తిరిగి వచ్చాను అని సంజయుడు ముగించగానే సభాసదులందరూ నిష్క్రమించారు. దుర్యోధన, ధృతరాష్ట్ర, సంజయులు మిగిలారు. ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, అటు ఇటు ఉన్న వీరిలో శక్తి సామర్థ్యాలు బాగా పరిశీలించి ఎవరు విజయం సాధిస్తారో ఆలోచిద్దాం. సంజయుడు అన్నాడు, ఆర్య, ఒంటరిగా ఉన్న నన్ను ఈ విషయం అడగడం న్యాయం కాదు. మహారాణి గాంధారిని మీకు పూజ్యులు వ్యాసులు వారిని పిలిపించి వారి ముందు ఈ విషయాలు మాట్లాడితే మంచిది. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం కంచుకు వెళ్ళి గాంధారిని తీసుకువచ్చాడు. వారి ప్రార్థనానుసారం వ్యాసుల వారు విజయం చేసి, సంజయ, అన్నీ తెలిసి నువ్వు ప్రభువుకి వాస్తవం చెప్పాలి కానీ అన్నాడు. సంజయుడు అన్నాడు, మహారాజా, వారికి నీ వారికి సేనాబలంలో భేదం ఏమిటని అడిగావు. వారి వైపు వాసుదేవుడు ఉన్నాడు. నీ సేనలో ఆయన వంటి వాడు ఎవరున్నారు? ఆయన చేతిలో సుదర్శన చక్రం చాలు నిఖిల శత్రువంశం సంహారానికి. అంతకంటే పాండవులకు ఎవరి సహాయమో అవసరం లేదు. ధర్మం, సత్యం ఉన్న చోట ఆయన ఉంటాడు. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ సాగించడం కోసం ఆయన అవతరించాడు. అంచేత ఆయన్ను ఆశ్రయించిన వారికి ఏ విపత్తులు రావు అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా దుర్యోధన, సంజయుని కంటే మనకు ఆప్తులు లేరు. వాని హితవు విని వంశాన్ని ఉద్ధరించన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, లోకాలను ఉద్ధరించడానికి ఉపసంహరించడానికి సమర్థుడైన వాసుదేవుడు వారి పక్షున ఉన్నాడని విన్నంత మాత్రాన భయపడి శత్రువులను ఆశ్రయిస్తాననుకుంటున్నారా అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, వింటున్నారా మహారాణి, నీ బిడ్డ దురాభిమానం, దురహంకారాలను, నీతిబాహ్యుడే అసూయతో బతికే వీనికి మంచి రోజులు వస్తాయి అనిపించటం లేదు అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు గాంధారి, నాయన, ఎంత అవివేకంలో ఉన్నావురా, నీ మూర్ఖత్వంతో బంధుమిత్రులందరినీ నాశనం చేయక మన హితవు కోరే వారి మాటలు విను అన్నాడు. అప్పుడు వ్యాసుడు అన్నాడు, నాయన ధృతరాష్ట్ర, నీకు ఆప్తుడైన సంజయుని వాసుదేవుని దగ్గరకు పంపి కృతార్థుడు అయ్యావు. వాసుదేవునికి విశిష్టత ఏమిటో చెప్పాడు సంజయుడు. వాసుదేవుని విశిష్టత ఏమిటో సంజయుడు చెప్పాడు. వాని మాటలు విని వాసుదేవుని ఆశ్రయించి సుఖంగా జీవించండి అన్నాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆర్య, మీరు చెప్పినట్లు వాసుదేవుని ఆశ్రయించి జీవితం నడుచుకుంటాను అండల్లో మహర్షి వ్యాసుడు నిష్క్రమించాడు. దుర్యోధన, సంజయులు ప్రభువు అనుమతి పొంది తమ భవనాలకి వెళ్ళిపోయారు. ఉపప్లావ్యంలో ధర్మరాజు సంజయుని పంపిన అనంతరం ఆప్తులందరినీ సమావేశపరిచి, మిత్రులారా, మనమంతా వాసుదేవుని శిబిరానికి వెళ్ళి అనంతరం కర్తవ్యం ఆలోచిద్దాం అని వారందరితో కలిసి వెళ్ళి వాసుదేవునికి నమస్కరించారు. అప్పుడు ఇలా అన్నారు, కృష్ణ, స్నేహధర్మానుసారం మమ్మల్ని సక్రమ మార్గాన్ని నడిపి దుష్ట దుర్యోధనతో యుద్ధం లేకుండా మా రాజ్యభాగం సాధించుకునే మార్గం చెప్పు. మా అమ్మతో పాటు మా బంధుమిత్రులు శాంతంగా సుఖజీవనం జీవించడానికి యోగ్యంగా సంధి కోరుతున్నాం. మీ అందరి ఎదుట సంజయంతో మాకు 5 గ్రామాలు ఇచ్చినా చాలు అన్నాను. అది వారికి రుచించకపోతే ఏం చేయగలం? వారిని చంపడం కంటే శాంతంగా సమస్యను పరిష్కరించుకోవడం మేలు కాదంటావా? క్షత్రియ ధర్మం ఎంత క్లేశకరం! అంత మాత్రాన్ని దీన్ని విడిచిపెట్టడం తగదే. సంగ్రామం సంపదలకు కారణం కావచ్చు. జయాపజయాల నిర్ణయం ముందుగా చెయ్యలేం. అపజయం కంటే మరణమే మేలు. వైరం పుట్టకూడదు. పుట్టిందో తాచిపాముని ఇంట్లో నివసిస్తున్నట్టే. అది అనగారే వరకు మనశ్శాంతి ఉండదు. వాసుదేవ,
పక్షపాతరహితంగా మా ఉభయ వర్గాలకు హితవుగా ఉండే మార్గాన్ని అనుసరించి విదురుడు ఆదిగా గల సత్పురుషులు మెచ్చే విధంగా రాయబారం సాగించు వాసుదేవుడితో అంటున్నారనమాట వీళ్ళు పాండవులు. దుర్యోధనుడు నీ మాటలకు ఆగ్రహించవచ్చు, అయినా మా ధృతరాష్ట్ర మహారాజుతో సావధానంగా మాట్లాడి చూడు. ఆయన పుత్ర వ్యామోహంతో సంధికి అంగీకరించకపోయినంతలో ఆవేశపడకుండా లోకానికి మా ధర్మవర్తనం విసిదం అయ్యేటట్లు చూడు. బాగా ఆలోచిస్తే అటువంటి దుర్మార్గుల దగ్గరకు నిన్ను పంపడం మంచిది కాదనిపిస్తున్నది. నీకు బాధ కలిగే పని నాకు ఇష్టం లేదు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, ధర్మనందన, దుర్యోధనుడికే కాదు ధృతరాష్ట్రుడు అంతటివాడే. నీ హృదయం నాకు అర్థమైంది. ఇంకా నా విషయం అంటావా? నిజంగా నాకు ఆగ్రహం కలిగితే అక్కడ నిలబడేవాడెవడు? నేను మన వంక అధర్మం లేనట్లు చెప్పి వస్తాను. ధర్మరాజు అన్నాడు, వాసుదేవ, నీకు చెప్పదగిన శక్తి నాకెక్కడిది? మా సంగతి, వారి వ్యవహారము నీకు తెలుసు. నీకు మరొకరు బోధించవలసింది ఏముంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ధర్మనందన, వారికి అపఖ్యాతి అధర్మం అంటే భయం లేదు. అటువంటి వారిని యుద్ధంలో కడతేర్చడం వల్ల ఇహపరాలు రెండూ వస్తాయి. ఆనాడు భీష్మద్రోణుల ఎదుట అంతటి అన్యాయానికి సాహసించిన దుర్మార్గులను లోకమంతా దూషించింది. ఇప్పటికీ వారికి పశ్చాత్తాపం లేదు. ఆ దుర్మార్గుల మీద బంధుప్రేమ చూపించడం ఉచితం కాదు. మాయాజ్యోతం సాగించి వాళ్ళు మిమ్మల్ని అడవులకు పంపుతూ ఎంత అసందర్భంగా అపహాస్యం చేశారు. అది విన్నవాళ్ళందరూ ధృతరాష్ట్రుని నిందించి మీ ధర్మనిష్టతను ప్రశంసించారు. లోకనింద పడినవారు దైవోపహతులు. వారిని సంహరించి తీరాలి. విషసర్పాలను విడిచిపెడతామా? నిజమే. మీ తాత భీష్ములను మీ పెద్దండ్రిని మర్యాదగా చూడవలసిందే. వారి మీద నీ గౌరవం అక్కడ వారందరికీ విసిదం చేస్తాను. నీ ధర్మనిష్టతను ఆ సభలో ప్రభువులందరికీ తెలిసేటట్లుగా చెప్తాను. అంతా విని దుర్యోధనుడు నా మాట విని పెడచెవిని పెడతాడు. నీ పెదనాన్న ఉదాసీనంగా ఉంటాడు. అదంతా చూసి మీ బాధలు తెలిసిన వాళ్ళందరూ కౌరవులను నిందిస్తారు. నా శక్తివంతం లేకుండా సంధి చేయడానికే ప్రయత్నిస్తాను. అది సక్రమంగా నడిచిందా సంతోషం, కాక విషమిస్తే మనం చేసేది లేదు. ఎందుకంటే దుర్యోధనుడు ఊపిరి ఉండగా మీ రాజ్య భాగం మీకు దక్కనివ్వడు. అందుచేత యుద్ధం తప్పదని నేను అనుకుంటున్నాను. మన యోధులందరినీ యుద్ధానికి సన్నిద్ధం చేసుకోవడం ఉచితం. ఇది